మొదటి స్థానంలో నిలిచిందని, ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుందని తెలిపారు. సోమవారం యూపీలో సంబల్లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్వయంగా మోదీ వద్దకు వెళ్లి ఆహ్వానించినందుకే ఈ ఆలయ నిర్మాణ ట్రస్ట్ చైర్మన్, కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణంను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. గత నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కొత్త జీవన చక్రం మొదలైందని తాను చెప్పానని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయోధ్య రాముడు వేల సంవత్సరాలు ప్రభావితం చేశాడు. అదేవిధంగా అయోధ్యలో బాలక్ రామ్ ప్రతిష్టాపనతో వచ్చే 1000 ఏళ్లకు భారత్ కొత్త ప్రయాణం ప్రారంభమైంది. భారత్ అనే జాతి స్వరూప ఆలయాన్ని నిర్మించే బాధ్యతను భగవంతుడు నాకు అప్పగించాడు. ఈ కర్తవ్య నిర్వహణ సాధనలో సాధు సంతులు నాకు ఆశీస్సులు అందించాలి. ఒకవైపు తీర్థయాత్ర స్థలాలు అభివృద్ధి చేస్తున్నాం, మరోవైపు నగరాల్లో హైటెక్ మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా కొత్త వైద్యశాలలు కూడా నిర్మిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మన ప్రాచీన శిల్ప సంపదను తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్నాం. ఇదే సమయంలో రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. కాలచక్రం మారుతుందనడానికి, నవశకం మన తలుపులు తొడుతుందనడానికి ఈ మార్పే నిదర్శనం. మనం దాన్ని నిండు హృదయంతో స్వాగతిద్దామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తొలిసారి భారత్ ఇతర దేశాలు అనుసరించడం లేదని, తానే ఉదాహరణగా నిలుస్తున్నదని తెలిపారు. టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో అవకాశాల కేంద్రంగా భారత్ ఉద్భవించిందన్నారు. మన దేశానికి ఇన్నోవేషన్ హబ్గా గుర్తింపు లభించిందని తెలిపారు. మొదటిసారి మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని తెలియజేయడం జరిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని మనం చేరుకున్నామని గుర్తు చేశారు. గత నెలలో అయోధ్యలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేశాం. 5 శతాబ్దాల ఎదురుచూపులకు తరబడింది ఆ దైవానుభవం. ఈ ఆధ్యాత్మిక భావన ఇప్పటికీ ఉద్వేగభరితం చేస్తుంది. అలాగే అరబ్ గడ్డపై అబుదాబిలో అతి భారీ దేవాలయాన్ని ప్రారంభించాం. విశ్వనాథ్ ధామ్ పురోగతిని, కాశీ పునర్జీవనాన్ని, ఉజ్జయిని మహాకాళి మహాలోక వైభవాన్ని తిలకిస్తున్నాం. సోమనాథ్ అభివృద్ధిని, కేదారులోయ పునర్నిర్మాణాన్ని మనం చూస్తున్నాం. వారసత్వంతో కూడిన అభివృద్ధి అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. వాటమి నుంచి కూడా విజయాన్ని అందుకోగల దేశం ఇండియా. ఎన్నోసార్లు దాడులు, దండయాత్రలకు భారతదేశం గురైంది. మరి దేశం పైన కానీ, సంస్కృతిపై కానీ ఇలాంటి దాడులు కొనసాగి ఉంటే అది పూర్తిగా నాశనం అయ్యేది. కానీ వాటిని మనం తట్టుకుని శక్తివంతంగా భారత్లో ఎదిగాం అని తెలిపారు. శ్రీకృష్ణుడు ప్రవచించిన జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగానికి కలిపితే ఏర్పడే రూపమే ప్రధాని నరేంద్ర మోడీని ఆచార్య ప్రమోద్ కృష్ణం కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ APSWRES రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు, ఐఐటి మెడికల్ అకాడమీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BRAG ఇంటర్సెట్ ద్వారా 2024 ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. విద్యార్థులు సొంత జిల్లా గురుకులాల్లో ప్రవేశానికి మాత్రమే అప్లై చేసుకోవాలి. అభ్యర్థి కోరుకున్న గ్రూపు అక్కడ లేని పక్షంలో సంబంధిత జోన్ పరిధిలో మరో జిల్లా గురుకులానికి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మార్పులకు అవకాశం లేదు. ఎంపికైన విద్యార్థులకు విద్యా వసతి ఉచితం. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 164 గురుకులాల్లో ఎంపీసీ సీట్లు 5400, బైపీసీ సీట్లు 5400, ఎంఈసీ సీట్లు 800, సిఈసి సీట్లు 1600, హెచ్ఈసి సీట్లు 360 ఉన్నాయి. ఐఐటి మెడికల్ అకాడమీలో మొత్తం 600 సీట్లు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సమానంగా ఒక్కొక్క దానిలో 300 సీట్లు కేటాయించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులోని బాలికల అకాడమీలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు ఒక్కొక్క దానిలో 160 సీట్లు ఉన్నాయి. కర్నూలు చిన్న టేకూరులోని బాలుర్ అకాడమీలో ఒక్కొక్క గ్రూపులో 60 సీట్లు. గుంటూరు అడవి తెక్కెళ్లపాడు బాలుర్ అకాడమీలో ఒక్కొక్క గ్రూపులో 80 సీట్లు ఉన్నాయి. అర్హత ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సన్నిద్ధమవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు మీడియంలో చదివిన వారు కూడా అర్హులే. అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించి ఉండకూడదు. ఏపీ BRAG ఇంటర్సెట్ 2024 దీని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన 10వ తరగతి సిలబస్ ఆధారంగానే ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్
సైన్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ గ్రామర్, లాజికల్ రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క దానిలో 15 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు సమాధానాల్ని బ్లూ లేదా బ్లాక్ పెన్ తో OMR పత్రం మీద గుర్తించాలి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు ఉంటుంది. సమాధానంగా తప్పుగా గుర్తిస్తే పావు మార్కు కోత విధిస్తారు. మొత్తం మార్కులు 100. పరీక్షా సమయం 2:30 గంటల సమయం. ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటాయి. ఏపీ బీఆర్ ఏజీ సెంటర్ సెంట్ 2024లో సాధించిన మెరిట్ ఆధారంగా IIT మెడికల్ అకాడమీల ప్రవేశానికి షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. వీరికి మాత్రమే మరో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఫిబ్రవరి 23. ఏపీ బీఆర్ ఏజీ ఇంటర్ రాష్ట్ర పిలుపు మేరకు ప్రజాపూర్ యాత్ర 2వ విడత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతుందని అనకాపల్లి అసెంబ్లీ కన్వీనర్ బొడ్డేడి నాగేశ్వరరావు తెలియజేశారు. బొడ్డేడి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ ప్రజాపూర్ బాగా ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో సుమారు 50 వీధి సమావేశాలు చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయించిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొనతాల రాజాబాబు, సీనియర్ నాయకులు కొనతాల అప్పలరాజు, అసెంబ్లీ కో కన్వీనర్ కసిరెడ్డి శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ కర్రి రామకృష్ణ, అనకాపల్లి బీజేపీ ఉపాధ్యక్షులు ఓడా రమేష్, అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కొండబాబు మాస్టారు, అనకాపల్లి జిల్లా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ జిల్లా అధ్యక్షులు అప్పల కామేశు, మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్, మండల రూరల్ అధ్యక్షులు కె తాతారావు, కాసింకోట మండల అధ్యక్షులు కరక సత్యనారాయణ, జిల్లా ట్రెజరర్ వివి నాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ శ్రీనివాసు, సీనియర్ నాయకులు శ్రీరాములు, మోడీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, సానుభూతి పరులు, మహిళలు, స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం RPL క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు హాలీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానది ఇప్పుడే చెప్పలేనని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు ఇంకా రాలేదని, వారంలో రావచ్చునని అనుకుంటున్నానని ప్రముఖ హాస్య నటుడు ఆలీ చెప్పారు. వైసీపీ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఆలీ రాజమహేంద్రవరం నుంచి కానీ లేదా గుంటూరు నుంచి కానీ నేను పోటీ చేస్తానని, లేదా అధిష్టానం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో విశిష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత గౌరవం దక్కేలాగా చూసే బాధ్యత తనదని, ఈ 5 ఏళ్లు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు అందరికీ అండగా ఉంటానని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. 3 రోజుల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమిని విజయదిశంగా నడిపించేందుకు క్షేత్రస్థాయిలో బలంగా కార్యకర్తలందరూ పనిచేయాలని సూచించారు. ఈసారి వ్యక్తిగతమైన గెలుపు కంటే సమిష్టి విజయం కోసమే రాష్ట్ర అభివృద్ధి కొరకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామని చెప్పారు. అవసరమైతే త్యాగాలు కూడా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. పొత్తులో భాగంగా అన్నింట 3/4 జనసేనకు స్థానాలు లభిస్తాయన్నారు. సాధారణ ఎన్నికల్లోనే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వచ్చే అవకాశాలు కూడా శ్రేణులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్థానిక ఎన్నికలు, ప్రాథమిక సహకార సంఘాలు, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు జనసేనకు వస్తాయని ఆయన తెలియజేయడం జరిగింది. పార్టీకి పనిచేసిన వారిని విస్మరించే అవకాశమే లేదని తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరమైనటువంటి పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే కూటమి నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అనకాపల్లి వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త మల్సాల భరత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ వారు కలిసి వైఎస్ఆర్ పార్టీ మీద విస్సన్నపేటలో భూ కబ్జా చేశారని, సుమారు 600 ఎకరాల భూమిని అనడం విడ్డూరంగా ఉందని మల్సాల భరత్ పేర్కొనడం జరిగింది. గతంలో విస్సన్నపేట భూమి విషయంలో వాస్తవాలు నిరూపించలేకపోయారని, జనసేన తెలుగుదేశం పార్టీ వారు మౌనం వహించారని
చేశారని ఆయన గుర్తు చేశారు. ఒకసారి చూడండి, 600 ఎకరాలు అది గిరాయితీ భూమి, అది గవర్నమెంట్ భూమి కాదు, అది కబ్జా చేయడానికి ఈ రోజుకి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము కానీ. తెలుగుదేశం పార్టీ వారు నారా లోకేష్ శంకారావం అనకాపల్లిలో వదలేక పక్క నియోజకవర్గంలో నాగులాపల్లి గ్రామంలో శంకారావం ఊదారా అని తూర్పారబట్టారు. అనకాపల్లిలో అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీ వారు జనసేన పార్టీ వారు వారలేకపోతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి వాటర్ ఇండ్లాండ్ చైర్మన్ దంతులూరు దిలీప్ కుమార్ సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళు ఇవాళ అమర్నాథ్కి గుడ్డి ఇవ్వడానికి రావడం కాదు, నీకు ఇవాళ మనవి చేస్తా ఉన్నాను. 2024 సంవత్సరంలో ఇదే అనకాపల్లిలో అతను నిర్వహించినటువంటి శంకారావం ఏదైతే ఉందో అది పూర్తిగా సంకనాకి పోయి అనకాపల్లి గాంధీ బొమ్మ జంక్షన్లో తనకి గుండు సున్నా ఇచ్చి గుండు గీయించడం ఖాయమని కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా మరి నారా లోకేష్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి జతకట్టినటువంటి పార్టీలు కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నానని మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ తను మాట్లాడుతున్నటువంటి మాట, ఇవాళ అమర్నాథ్ గురించి అతను మాట్లాడడానికి అతని స్థాయి సరిపోదని నేను చెప్తా ఉన్నాను. అమర్నాథ్ గురించి మాట్లాడడానికి అమర్నాథ్ తాత మంత్రి ఎమ్మెల్యే, అమర్నాథ్ తండ్రి ఎమ్మెల్యే మంత్రి పార్లమెంట్ సభ్యుడు. ఇవాళ అమర్నాథ్ ఇవాళ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈ అనకాపల్లిని అభివృద్ధి చేసినటువంటి అమర్నాథ్ని మనం చేస్తూ ఉన్నాను. దమ్మున్నదా లోకేష్కి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలకు కానీ అనకాపల్లి నియోజకవర్గం అంటే ఎక్కడ ఉంది? మన నాగులపల్లిలో లేదు అనకాపల్లి నియోజకవర్గం. అనకాపల్లి నియోజకవర్గం శంకర్మెట్ జంక్షన్ నుంచి ఇక్కడ మారేడుపూడి జంక్షన్లో మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి నర్సింగబిల్లి అవతల ఉన్నటువంటి మరి ఎన్జీపాలు వరకు ఉన్నటువంటి నల్లమారం గుడి దాకా ఉన్నటువంటి బ్రహ్మాండ దమ్మును చూపించమనండి. ఈ రోడ్డు అంతా ఎలాగున్నదో చూడమని చెప్పండి. లేదు అనకాపల్లి నియోజకవర్గం అంటే ఇక్కడ ఉన్నటువంటి మన శంకర్మెట్ జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కోడూరు జంక్షన్ దాకా ఉన్నటువంటిది కానీ, లేదా చేసినట్టు అనకాపల్లిలో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ, అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంతో మారేడుపూడి రోడ్డు కానీ, అటు కోడూరు రోడ్డు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మపాల నుంచి ఉన్నటువంటి మా గ్రామం మీద నుంచి వెళ్ళేటటువంటి ఇటుపక్క ఉన్నటువంటి మనకు బౌలువాడ వరకు ఉన్నటువంటి రోడ్డు కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి. కాకపోతే ఒకే ఒక రోడ్డు ఏముంది, అనకాపల్లి నుంచి అటుపక్క వెళ్ళేటటువంటి చోడవరం కానీ లేకపోతే నర్సీపట్నానికి కానీ మాడుగులానికి కానీ వెళ్ళేటటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి 120 కోట్ల రూపాయలతో పనులు టెండర్ పిలిచి ప్రారంభించాల్సినటువంటి, ఆ ప్రారంభించాల్సిన దాంట్లో కేవలం 1 కిలోమీటర్న్నర మాత్రమే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్డు. దాన్ని మొత్తం ఏకండి బిట్టిగా ఉండడం వల్ల ఆ కార్యక్రమం ఆ టెండర్ దాటి మొదలు పెట్టవలసింది. అది కూడా తొందరలో జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత అమర్నాథ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మట్టికి తీవ్రంగా ఖండిస్తాను. దానికి ప్రతిఫలం కూడా వాళ్ళు అనుభవిస్తారు, తప్పదని మనం చేస్తూ ఉన్నాం. ఇంకా అమర్నాథ్ గారు కబ్జా చేస్తారు, అమర్నాథ్ గారు భూములు సంపాదించారు. అసలు మాట్లాడడానికి లోకేష్ కానీ ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ సిగ్గుండాలి. లోకేష్ కూడా ఆ వేదిక మీద ఉన్నటువంటి పేరున్నటువంటిదే ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు సారా గోవింద గారు అనేటటువంటి గోవింద కబ్జా గోవిందగా ఇంటి పేరు కూడా మార్చుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేశారని ఆ లోకేష్ ప్రభుత్వంలోనే 420 కేసు నమోదు చేసిన సంగతి మరి లోకేష్కి మరి ఈ సందర్భంగా మరి ప్రజలు కూడా నేను గుర్తు చేస్తాను. గుడివాడ అమర్నాథ్ పరిశ్రమలు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా ఒక పరిశ్రమ పెట్టాడా, ఏ ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చాడా ఇక్కడ అని నేను నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. ఇవాళ కళ్ళున్నాయా, కళ్ళుండి కబోదుల్లో కనపడుతున్నాడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కానీ ఆ ఉన్నటువంటి జత కట్టినటువంటి పార్టీ కానీ. అమర్నాథ్ గారు వచ్చిన తర్వాత మంత్రి అమర్నాథ్ గారు అనకాపల్లికి మంత్రి కాదు, అమర్నాథ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి అన్నటువంటి సంగతి మరి ఇవాళ ఆడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అనకాపల్లితో పాటు ఇవాళ ఉన్నట్టు ఎక్కువ కంపెనీ కానీ అక్కడ ఉన్నటువంటి చిట్నాడు కంపెనీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ కోడూరులో జరుగుతున్నట్టు ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఇవన్నీ కూడా అమర్నాథ్ గారి నాయకత్వంలో ఆయన శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు అభివృద్ధి మరి ఇండస్ట్రీస్ కావాలని నేను మరి మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక మంది కాదు రమ్మనండి, ఎవరు వచ్చినా ఒకటే కాదు ఎన్ని వందల మందికి అమర్నాథ్ గారు ఉద్యోగాలు ఇప్పించారు అన్నటువంటిది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు అనకాపల్లిలో రోడ్లు బాగోలేదని నారా లోకేష్ వస్తారా, ఎవరు వస్తారు రమ్మనండి, ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు మేము వస్తాం, మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక రైతు భరోసా కేంద్రాలు, అక్కడ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమర్నాథ్ గారికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం జరిగింది. ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్నాడు, అది నీకు చేత కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉండగా ఒక ఎన్నో ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ అన్నటువంటిది పెట్టి దానికి పన్వర్ అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి అధికారి ద్వారా ఇవాళ ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా టోకుగా అమ్మేసినటువంటి సందర్భం మరి మీ అందరికీ తెలియదని మనవి చేస్తూ ఉన్నాం. మరి అదే తెలుగుదేశం పార్టీలో చనిపోయినటువంటి స్వర్గీయ మూర్తి గారి పేరు మీద ఈ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని చౌకగా కట్ట పెట్టడానికి ప్రయత్నం మరి మీ నాన్న చంద్రబాబు నాయుడు చేశాడా లేదా అన్నటువంటిది లోకేష్ ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం. 300 ఎకరాల స్థలంలో చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడికి జరిగినట్టుగా సుమారు లక్షల మంది జనంతో ఇవాళ జనం కాదు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు. దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి వెళ్తే ఇవాళ లోకేష్కి కానీ వాళ్ళ నాన్నకి కానీ ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళందరికీ కూడా ప్యాంటులు తడిసిపోతున్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఫీల్డ్ బాధ్యత చేసి మాట్లాడడం మాత్రం మరి ఎంతవరకు మరి సమంజసం కాదు, సబో కాదు, ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళకి హెచ్చరిస్తూ రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదో ట్రోల్ చేసి గుడ్డు మంత్రి ఏంటి ఆ చెప్పినటువంటి సామెత ఇంకా ఇవాళ మనం వచ్చో ఇది ఇంకా చాలా చెయ్యాలన్నటువంటి ఆయన చెప్పిన దాన్ని ఇదేదో ట్రోల్ చేసి మాట్లాడుతూ నువ్వు గుడ్డు తీసుకొస్తున్నావు, మీకు మొదటే మనవి చేశాను, నువ్వు గుడ్డు ఇవ్వడం కాదు నీ గుండు గీయించి గుండు 0 ఇచ్చి ఈ 23 సీట్లు కూడా లేకుండా అనకాపల్లి గాంధీ బొమ్మ సెంటర్లో మీకు గుండు గీయించడం ఖాయం ఈ కార్యకర్తలందరూ కూడా సంగతి మరి మీ అందరికీ మనవి చేస్తూ ఇంకా సంక్షేమానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు? సుమారు 25 సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ 1,60,00,000 కుటుంబాలకు కూడా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మనవి చేస్తాం. కాకపోతే మేము కాలు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇవాళ మీ అందరూ ధైర్యంగా చెప్పగలం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 100% హామీల్లో 99.5% హామీలు నెరవేర్చినటువంటి ఘనత 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది మా జగన్మోహన్ రెడ్డి చేశాడన్నటువంటి ధైర్యంగా చెప్పగలిగేటటువంటి సత్తా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి మీకు నేను మనవి చేస్తూ, భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ మాకు ఓటేయండి అని అడిగాడు కానీ నాకు మంచి మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేటటువంటి దమ్ము, సత్తా, ధైర్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చి నిన్న జరిగినటువంటి ప్రతి అంశాన్ని ఏ అంశాలైతే ఇవాళ నిన్న మాట్లాడాడో వాటన్నింటినీ కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా దీన్ని పూర్తిగా మరి నేను కానీ వేదిక ఉన్నటువంటి మా నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఖండిస్తున్నామని మనవి చేస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వాటర్ ఇండ్లాండ్ చైర్మన్ దంతులూరు దిలీప్ కుమారు, జాజుల రమేష్, జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్లో ఈ రోజు కడుపు నొప్పితో వచ్చిన ఒక మహిళకు గైనిక్ విభాగంలో ఆపరేషన్ చేసి సుమారు 3 కిలోల ట్యూమర్ను తొలగించడం జరిగిందని వైద్యులు తెలిపారు. హాస్పిటల్ డైరెక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ ఎంతో నిపుణులైన వైద్యులు మనకు ఉన్నారని తెలిపారు. అలాగే వైద్యులని అభినందించడం జరిగింది. తదుపరి అన్ని విభాగాల్ని స్వయంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గైనిక్ వైద్యులు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ శ్రీనివాసరావు, వివిధ విభాగాల వైద్యులు, యువజన విభాగం అధ్యక్షులు